హలో అండి, హాయ్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో మురుకులు చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్ రెసిపీ. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఎలా వచ్చాయో? మీరు కూడా ఈ రెసిపీని చూసి ఒకసారి ట్రై చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బియ్యం పిండితో మురుకులు క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా వెడల్పుగా దలసరగా ఉన్న ఒక ప్యాన్ తీసుకోండి. ఇందులోకి 1 కప్పుతో 2 కప్పుల బియ్యం పిండి తీసుకోండి. హోమ్ మేడ్ బియ్యం పిండి తీసుకున్నా పర్వాలేదు, లేదంటే మార్కెట్లో దొరికే బియ్యం పిండి తీసుకున్నా పర్వాలేదు. ఇది డ్రై రైస్ ఫ్లోర్ అండి. పొడి బియ్యం పిండి తీసుకున్నాను. దీన్ని 2-3 మినిట్స్ పాటు లైట్గా లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇది కొంచెం వేడిగా అయితే సరిపోతుంది. ఇలా 2-3 మినిట్స్ వేయించండి. ఇప్పుడు అదే కప్పుతో 3/4 కప్పు పుట్నాల పప్పు తీసుకోండి. ఒక మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకుని దీన్ని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇది లైట్గా ఫ్రై అయింది. ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం పట్టుకొని చూస్తే వేడిగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక గిన్నెలోకి అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకుని వాటర్ వేడి చేసుకోండి. వేయించి పెట్టుకున్న బియ్యం పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. అలాగే గ్రైండ్ చేసుకున్న పుట్నాల పౌడర్ కూడా వేసుకోండి. వేసుకుని 1 స్పూన్ సాల్ట్ వేయండి. 1 నుంచి 2 స్పూన్ల నువ్వులు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేయండి. 1/2 టేబుల్ స్పూన్ వాము వేయండి. వేసి ఇదంతా కూడా ఒక గరిటెతో బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా వేడిగా చేసుకుని వేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం మరిగించి పెట్టుకున్న వాటర్ వేయండి. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోండి. బాగా ఎక్కువగా నొక్కకుండా కొంచెం మెత్తగా చేసుకోండి. ఈ విధంగా చేతితో ఇలా పిండిలాగా చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 15 మినిట్స్ పాటు ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా మరిగించండి. ఇప్పుడు ఇలా జంతికలు వేసుకునేది ఉంటుంది కదండి, అందులోకి ఒక హోల్ ఉన్న ఇలా ప్లేట్ పెట్టుకోవాలి. పెట్టుకుని దీనికి ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని ఇందులోకి పెట్టండి. ఇలా జంతికలు వేసుకునే దానిలోకి వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిందో లేదో కొంచెం పిండి వేసి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేసుకోండి. ఇలా వేసుకుని 2-3 మినిట్స్ అటు ఇటు కూడా బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా వేగితే కొంచెం క్రిస్పీగా అవుతాయి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. నేను ఇలా చిన్నవిగా ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు జంతికల్లా రౌండ్గా వేసుకోవాలి అనుకుంటే ఇలా హోల్స్ ఉన్న గరిటె పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి రౌండ్గా జంతికల్లా వేసుకొని జాగ్రత్తగా ఆయిల్లోకి వదలండి. ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మీకు నచ్చితే పిండి ఎంత రౌండ్గా కానీ ఇలా కానీ ప్రిపేర్ ఇలా వేసుకోండి. ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇలా వేయించి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోండి. చూసారా, అంతేనండి. చాలా ఈజీగా మురుకులు ప్రిపేర్ చేసుకోవచ్చు. బియ్యం పిండితో చేసాం కదా, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మీరు కూడా నేను చెప్పిన విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసి ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.